ఓకే ఒక మాట ఇప్పుడు ఏమండి ప్రవీణ్ గారిది మీరు హత్య అన్నారు బాగానే ఉంది. ప్రవీణ్ గారిది హత్య అని వందల వేల మంది అంటున్నారు. నాకు అనుమానం ఉంది. నేను చూసిన సాక్ష్యాలతో, నేను మాట్లాడిన వారు, నేను చూసిన వీడియోలు, నేను చూసిన ఇన్ఫర్మేషను ఇప్పటికి అది హత్యగానే కనబడుతుంది నాకు. ఈ పగడాల ప్రవీణ్ అనే వ్యక్తిని నాలుగు కొస్తాను, పళ్ళు తీసేస్తాను, గుడ్లు తీసేస్తాను అన్న వ్యక్తి మీద కూడా మీరు కేసు ఏమైనా ఫైల్ చేశారా? కాన్స్పిరసీని అది సమన్స్ పంపిస్తున్నాం. కాన్స్పిరసీని పెట్టారా? డీజీపీకి వాళ్ళందరికీ సమన్స్ పంపించమని పెట్టాం, ఇన్వెస్టిగేషన్ చేయమని. డీజీపీ ఉన్నారు. ఓకే ఒక క్వశ్చన్ సార్, నాట్ విత్ ది రిలీజియస్ ఇష్యూ. పరమత సహనం అనేది కూడా ఆర్టికల్లో ఉంది కదా సార్? ఏంటి? కాన్స్టిట్యుయెన్సీలో పరమత సహనం కూడా ఉంది కదా సార్? సహనమా? రాజ్యాంగంలో పరమత సహనం కూడా ఉంది కదా సార్? ఆర్టికల్ నెంబర్ సార్ చెప్పు, క్వశ్చన్ అడుగు బాబు. అట్లాంటప్పుడు ఇంకొక మతాన్ని గురించి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయడం అనేది పగడ ప్రవీణ్ ఆయన ఒక్కడే చాలా మంది చేస్తారు. ఎందుకని? ఓయ్, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఘోరంగా మాట్లాడుతున్నాడు. అల్లా పేరు తీసుకొని, జీసస్ పేరు తీసుకొని ఆయన కన్వెన్షన్లో మాట్లాడుతున్నాడు, మీడియాలో మాట్లాడుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రెచ్చగొట్టే మాట్లాడితే పాస్టర్లు ఎలా మాట్లాడతారు, హిందూ ప్రీస్టులు ఎలా మాట్లాడతారు? నేను మాట్లాడానా ఎప్పుడైనా? నీ బట్టలు ఓడగొట్టి నిన్ను కొడతానని అన్నానా ఎవరినైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా? ఆ మాటలు అన్న తర్వాత కదా ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. శాంతి కోరుకోమని అంటున్నాను. అంటే నేను బట్టలు ఓడగొడతానని ఎవరినైనా అంటే నాకు పదవి ఇస్తారా? నేను అమిత్ షాని, రూపాలా గారిని నమ్ముతున్నాను, దేశంలో కోర్టులను నమ్ముతున్నాను, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని నమ్ముతున్నాను. ఇప్పటికీ చేయలేదా? ఆయన ఇష్టం, చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్.